మొదటి కుమారుడిని కని ఏమని పేరు పెట్టింది? రూబేన్ కదా. మొదటి కుమారుడిని కని రూబేన్ అని పేరు పెట్టింది. రూబేన్ అని పేరుకి అర్థం ఏంటి? యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు, ఆయన నా శ్రమను చూసి ఉన్నాడు. ఆ తర్వాత రెండవ కుమారుడిని కని షిమియోన్ అని పేరు పెట్టింది. షిమియోన్ అనే పేరుకి అర్థము యెహోవా నా మొర వినెను అన్నటువంటి అర్థము. అంటే తన యొక్క బాధ, తన కష్టము, తన యొక్క మొర అంతా కూడా దేవుడు విన్నాడని చెప్పి విశ్వాసంతో ఆ పేరు పెడుతూ వచ్చింది. గత వారం మనం చెప్పుకున్నాము. మూడవ కుమారుడిని కని ఏమని పేరు పెట్టింది? షిమియోన్, లేవి అని పేరు పెట్టింది. లేవి అనే మాటకు అర్థం ఏంటి? నా భర్త నన్ను ఎక్కడి నుంచి అయినా సరే హత్తుకొని ఉంటాడు కదా, నాతో కలిసి ఉంటాడు కదా, నాతో జతగా ఉంటాడు కదా అని చెప్పి ఆ యొక్క పేరును పెట్టడం జరిగింది. అంటే లేయా తన భర్త యొక్క ప్రేమ కోసము ఆమె ఎంతగా పరితపించిపోతుందో మనకు అక్కడ అర్థమవుతూ వస్తుంది అనమాట. అయితే ఆ ముగ్గురు పిల్లల విషయంలో కూడా తన భర్త తనతో కలిసి ఉంటాడు, తనని ప్రేమిస్తాడు, తనను హత్తుకొని ఉంటాడు, నా భర్తకు నా మీద ప్రేమ ఎక్కువ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుందని ఆశించింది. తన భర్త ప్రేమ కొరకే తను పరితపించి పోతామే. తన భర్త తనను హత్తుకోవాలనుకుంది. కానీ తన కుమారుడు లేవి ఏం చేస్తూ ఉన్నాడు? లేవి గోత్రం మొత్తం కూడా దేవుణ్ణి హత్తుకున్నటువంటి వారికి, ఒక గోత్రం మొత్తం కూడా దేవుని హత్తుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈరోజు 4వ కుమారుడిని కనినటువంటి ఆ విషయాన్ని చెప్పాను. చివరి వచ్చిన ఆమె మరలా గర్భావతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించేదని అనుకొని యూదా అను పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కాన్పు. అప్పటి వరకు కూడా శరీర సంబంధంగా తన భర్త ప్రేమ కొరకు, తన భర్త తనని హత్తుకొని ఉండాలని, తనతో కలిసి సంతోషంగా గడపాలని చెప్పి ఆశపడతా వచ్చింది. కానీ ఇప్పుడు తన ప్రేమ, తన ఇష్టం అంతా కూడా ఎవరి మీదకు పోయిందంటే దేవుని మీదకు పోయింది. ఇప్పుడు దాకా మనుషుల మీద ఆధారపడతా వచ్చింది కదా, ఇప్పుడు దాకా భర్త మీద ఆధారపడతా వచ్చింది, భర్త ప్రేమ కోసము ఆరాటపడతా వచ్చింది. కానీ ఇప్పుడు తన మనసు, తన యొక్క ఆలోచన అంతా కూడా దేవుని మీదకి మళ్ళుకుందనమాట. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి ఆ ప్రేమలన్నీ కూడా వ్యక్తమని ఆమె గ్రహించి, ఒకవేళ తల్లిదండ్రుల ప్రేమ కూడా కొన్నిసార్లు మనము పొందుకోలేకపోవచ్చు, అది దూరం అయిపోవచ్చు. భర్త ప్రేమ, భార్య ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ, ఈ ప్రేమలన్నీ కూడా తాత్కాలికమైనటువంటివే, అవి శాశ్వత కాలము ఉండేవి కాదు. ఆ యొక్క విషయాన్ని గుర్తించింది. తన వివాహమైన మొదలుకొని ఈ ముగ్గురు పిల్లలు, ఈ 4వ కుమారుడును కనే వరకు కూడా భర్త యొక్క ప్రేమ ఎంతో ఆమె గ్రహిస్తా వచ్చి, ఈసారి ఈ మనుషుల ప్రేమ కాదు, భర్త ప్రేమ కాదు, తల్లిదండ్రుల ప్రేమ కాదు, నాకు నా దేవుని యొక్క ప్రేమ కావాలి, ఆయన ప్రేమే గొప్పది, ఆయన ప్రేమే శాశ్వతమైనది. కాబట్టి ఈసారి నేను దేవుణ్ణి స్తుతిస్తాను, దేవుని మీదనే అనుకుంటాను. నా పరిస్థితి ఏదైనా, నా కష్టం ఏదైనా, నా సమస్య ఏదైనా నేను నా దేవునితోనే విన్నవించుకుంటాను, నా దేవుని ప్రేమ నాకుంటే చాలు అన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఈసారి ఏం చేసిందంటే ఈ 4వ కుమారుడిని కని ఈసారి నేను దేవుణ్ణి స్తుతిస్తాను అని చెప్పి తన కుమారునికి యూదా అనే పేరు పెట్టింది. యూదా అంటే ఏంటి అర్థము? స్తుతి అనే అర్థం. చెప్పండి. యూదా అంటే స్తుతి, దేవుణ్ణి స్తుతించేటువంటి అనుభవంలోనికి ఆమె వచ్చేసింది అనమాట. అంటే ఆమె యొక్క ఆత్మీయ స్థితి, ఆమె యొక్క ఆ భక్తి జీవితము, లేకపోతే ఆమె యొక్క ఎదుగుదల ఒక్కొక్క మెట్టు మరి పెరుగుతూ వచ్చింది. సమస్యల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, తృణీకరించబడినటువంటి పరిస్థితుల్లో ఆమె ఒక్కొక్క మెట్టు అంటే దిగజారి వెనక్కి వెళ్ళిపోలేదు, కానీ నిరాశ చేత ఆమె మరింతగా దేవునికి చేరువవుతుంది. నిజంగా నీ లోకంలో
భౌతికంగా మనము అనేక మంది ప్రేమను పొందుకుంటున్నప్పుడు, అనేక మంది ఆ ప్రేమను వారి యొక్క ఆప్యాయతలు మనకు అందుతున్నప్పుడు దేవునితో పెద్ద పని లేనట్టుగా దేవునికి దగ్గర అవ్వడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడైతే మనము ఈ లోక ప్రేమలకు మనము దూరం అవుతూ ఉంటామో, ఈ లోక ప్రేమలు మనకు కొదువవుతూ ఉంటాయో, అప్పుడు మనము అస్సలైనటువంటి ప్రేమ, దేవుని యొక్క ప్రేమ కొరకు దేవుని మీద ఆధారపడటం, దేవుని మీద ఆనుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ లేయా కూడా ఏం చేసిందంటే, ఈసారి నేను యెహోవాను స్తుతిస్తాను అని చెప్పి దేవుని స్తుతించడం మొదలుపెట్టింది. నిజమే, మన యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా దేవుని స్తుతించేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. మన యొక్క జీవితంలో మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే దేవుని స్తుతి. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 50వ కీర్తన 23వ వచనములో కనుక మన దగ్గర నుంచి దేవుడు ఏదన్నా కోరుకుంటున్నాడంటే స్తుతి, ఆరాధన. మనము దేవునికి మహిమకరంగా జీవించడము, మన జీవితం ద్వారా, మన యొక్క బ్రతుకు ద్వారా, మన క్రియల ద్వారా దేవుణ్ణి ఘనపరచటం అనేది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నన్ను స్తుతి యాగము చేసేవాడు, స్తుతి యాగము దేవునికి అర్పించేటువంటి వాడు దేవుణ్ణి మహిమపరుస్తుంది. రెండవదిగా స్తుతి చెల్లించటం ద్వారా విడుదల కలుగుతుంది. గొప్ప విజయాన్ని మనము చూడగలం అన్నమాట. మనకి ఎలాంటి కష్టాలు ఉన్నప్పటికీ కూడా, మనకి ఎలాంటి శ్రమలు, మనకి ఎలాంటి శోధనలు, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి అనారోగ్య పరిస్థితులు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నాం. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఒకటి, దేవుని స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని స్తుతించినప్పుడు ఆ పరిస్థితుల్లో నుంచి మనకు విడుదల కలుగుతుంది. ఆ పరిస్థితుల్లో నుంచి మనకు విజయం కలుగుతూ ఉంది. ఒకసారి పౌలు శీలలు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తా ఒక ప్రాంతానికి అన్నటువంటి ఒక దెయ్యం పట్టినటువంటి ఒక చిన్నది కనిపించింది. ఆమె ఏం చేస్తుందంటే, మీరు సర్వోన్నతుడకు దేవుని యొక్క సేవకులు, దాసులు, వీరు మీకు రక్షణ సువార్తను ప్రకటిస్తారు అని చెప్పి ఆమె చెబుతూ వచ్చింది. అలాంటి సమయంలో చెబుతుంది ఎవరు? సాతాను చెప్తా ఉంది. సాతాను కూడా అన్నీ తెలుసు. వీళ్ళు దేవుని బిడ్డలా, సాతాను బిడ్డలా, వీళ్ళు ఏ ఆత్మతో నింపబడి నడిపించబడతా ఉన్నారు అన్నటువంటి విషయం దానికి కూడా తెలుసు. అయితే నన్ను కనపరుస్తూ ఉన్నాయి కదా, నా గురించి ఇవి కూడా ప్రకటిస్తున్నాయి కదా అనుకోలేదు. కానీ పౌలు ఏం చేశాడు? వ్యాకులు పడ్డాడు, చాలా బాధపడ్డాడు. ఇంత చిన్న యవనస్తురాలు అపవాది చేత పీడించబడతా ఉంది, జీవితము ఎంతగానో నాశనానికి వెళ్ళిపోతా ఉందని చెప్పి చాలా బాధతోటి ఆ పౌలు ఏం చేశాడంటే, ఆ సాతానును గద్దించి ఆమెకు స్వస్థతను కలుగచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడండి? సాతాన్ని గద్దించి ఆ దెయ్యాన్ని వదల కొట్టేసరికి ఇప్పుడు ఆమె ఆ అపవాది శక్తుల నుంచి, ఆ దెయ్యపు ఆ యొక్క ప్రభావం నుంచి ఆమె విడిపించబడి సేద తీరి బాగుపడింది. అటువంటి సమయంలో ఆ పుతోను అన్నటువంటి దెయ్యము పట్టిన ఆ చిన్న దాని ద్వారా కొంతమంది వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. అంటే సోది చెప్పించుకుంటా ఆమె ద్వారా లాభాన్ని సంపాదించుకుంటా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ దెయ్యం ఆ పిల్లలో నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ఇక ఆమె సోది చెప్పలేదు. కాబట్టి వారికి ఆ లాభం పోయింది, ఆ లాభ సాధనం పోయింది అని చెప్పి చాలా కోపం వచ్చేసి పౌలు శీలల్ని తీసుకుని వెళ్ళి ఏం చేశారు? అక్కడ జైలుకి అప్పగించారు, న్యాయాధిపతులకు అప్పగిస్తే అక్కడ వాళ్ళు ఏం చేశారంటే పౌలుని శీలని ఇద్దరిని కూడా చాలా భయంకరంగా కొట్టేశారు. బెత్తాలతోటి కొట్టేసి వాళ్ళ కాళ్ళకు బొండలు వేసి చేతులకు సంఖ్యలు వేసి చెరసాలలో పడేశారు. ఎంత భయంకరమైనటువంటి ఆ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారంటే కాళ్ళు కదపడానికి వీలు లేనటువంటి ఆ పరిస్థితిలో ఉన్నారు. వారు ఆ చేతులు సంఖ్యలు వేయబడ్డాయి, కాళ్ళకు బొండలు వేయబడ్డాయి. మరి ఆ ఒళ్ళంతా కూడా బెత్తాలతో కొట్టి ఆ రక్తాలు కారుతా ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో వారు, మేము దేవుని మంచి పనే చేసాం కదా, దేవుని సువార్తే ప్రకటించాం కదా, దేవుని కొరకే కష్టపడ్డాం కదా, మాకేంటి బాధ, ఏంటి కష్టము, ఏంటి ప్రభువా
అని దేవుని ప్రశ్నించలేదు. కానీ అలాంటి పరిస్థితిలో, అలాంటి శ్రమలో ఒక పక్క రక్తం గారుకుంటా, కాళ్ళు చేతులు బంధించబడి మరి ఎంతో వేదన అనుభవిస్తూ కూడా ఒక మంచి చేసి మంచికి వాళ్ళు శ్రమ అనుభవిస్తున్నటువంటి సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఎలాంటి నిరాశ పడలేదు, లేకపోతే ఎలాంటి మనస్తాపానికి వాళ్ళు గురి కాలేదు. కానీ ఆ పరిస్థితిలో కూడా దేవుని స్తుతిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ పౌలు శీలలు చేస్తున్నటువంటి స్తుతి, ఆ ఆరాధన, అక్కడ ఉన్నటువంటి ఖైదీలు వీరు పాటలు పాడుతూ దేవునికి ప్రార్థన చేయుచుండిరి, ఖైదీలు వినుచుండిరి అని చెప్పింది. అంటే వారు వినటం వలన వారిలోకి కూడా ఏమొచ్చింది? ఈ యొక్క విశ్వాసం, దేవుని పట్ల నమ్మకం వచ్చింది. వారు కూడా వారి హృదయంలో కూడా ఈ రక్షణ కార్యం జరిగిందని మనము చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి వాళ్ళు పారిపోకుండా అక్కడే ఉన్నారు. అయితే ఈ భూకంపం ఎప్పుడైతే వచ్చిందో ఈ యొక్క చెరసాల పునాదులన్నీ కూడా అదిరిపోయి అంతా కూడా అల్లాకొల్లోలంగా ఆ పరిస్థితి ఉన్నప్పుడు చెరసాల నాయకుడు మరి అప్పటి వరకు నిద్రపోతూ ఉన్నాడో ఏమో, ఆ మేలుకొని అతడు ఏం చేశాడంట? తనకు అప్పగించబడిన ఖైదీలు అందరూ కూడా ఒకవేళ ఈ భూకంపం వలన ఈ పరిస్థితిలో తప్పించుకొని వెళ్ళిపోయారేమో, మరి వారిని గూర్చిన జవాబుదారి నేనే కదా, ఇప్పుడు ఏం చేయాలి, నా పై అధికారికి నేనేం చెప్పాలి అని తన మనసులో అనుకున్నాడేమో. వెంటనే ఏం చేశాడు? కత్తి దూసి తాను చంపుకుపోయాడు. అయితే ఆ సమయంలో పౌలు శీలలు అంటున్నారు కదా, నువ్వు ఏ హాని కూడా చేసుకోవద్దు, నువ్వు ఏ హాని చేసుకోవద్దు. ఇక్కడ ఎవరు కూడా పారిపోలేదు, మేము ఎవరం కూడా పారిపోలేదు, అందరం ఇక్కడే ఉన్నాం. కాబట్టి నీకు నువ్వు ఏ హాని కూడా చేసుకోవద్దు, ఏ ప్రాణహాని చేసుకోవద్దు అని చెప్తూ ఉంటే అప్పుడు చెరసాల నాయకుడు చాలా భయముతోనూ సంతోషంతోనూ గడగడ వణుక్కుంటూ దీపం తెమ్మని చెప్పి వాళ్ళ దగ్గరికి వచ్చి చూసి అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, అయ్యలారా రక్షణ పొందటానికి మేమేమి చెయ్యాలి అంటే? ఇక్కడ చూడండి, ఇలాంటి బాధలో, ఇలాంటి శ్రమలో, కష్టంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? దిగులు పడతా, చింతపడతా, దేవుని మీద ఆయాస పడతా, లేకపోతే వేరే విధంగా ఆలోచిస్తా వాళ్ళు ఉండలేదు. కానీ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఆ స్తుతి ఏమైందంటే అనేకుల వీరి బంధకాలే కాదు, అప్పటి వరకు ఖైదులో ఉన్నటువంటి ఆ ఖైదీలందరి బంధకాలు కూడా తెగిపోయినాయి, విడిపోయినాయి. విడుదల, స్తుతిలో ఏముంది? విడుదల ఉంది, విజయం ఉందన్నమాట. అయితే ఎప్పుడైతే ఈ యొక్క సాక్ష్యాన్ని పౌలు శీలలు చెప్పారో, చెరసాల నాయకుడు ఆ రాత్రికి రాత్రే దేవుని సువార్తను సంపూర్ణంగా వారి ద్వారా విని ఆ రాత్రికి రాత్రి తాను తన కుటుంబం అంతా కూడా రక్షించబడి బాప్తిసం తీసుకోవడం జరిగింది. స్తుతిలో ఎంత శక్తి ఉందో కదా, అర్థమవుతుందా? కాబట్టి మన యొక్క జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా, అది ఎలాంటి శ్రమలైనా, నాకే ఎందుకు ఈ బాధ, నాకే ఎందుకు ఈ కష్టం, నా జీవితమే ఎట్లయిపోయింది, అందరూ బాగానే ఉన్నారు, నాకే అన్న విధంగా సనుక్కుంటూ గనుక్కుంటూ ఆయాస పడిపోతానో, బాధపడిపోతానో మనం ఉన్నట్లయితే దేవుని యొక్క మహిమను మనం చూడలేమండి. నీకున్న ప్రతి బాధలో, నీకున్న ప్రతి కష్టంలో, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవునికి అప్పగించి దేవుని స్తుతించినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు, దేవుని కనపరిచినప్పుడు మన పరిస్థితులన్నిటిని కూడా చక్కబెట్టగలిగినటువంటి దేవుడు. మన పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు జోక్యం చేసుకొని దేవుడు మనకు అద్భుతమైనటువంటి విడుదలని, విజయాన్ని ఇస్తాడు. మనం ఏడవలసిన పని లేదు, దుఃఖపడవలసిన పని లేదు, దిగాలు పడవలసిన పని లేదండి. ఏం చేయాలి? స్తుతించడమే మార్గం. స్తుతించాలి. పౌలు శీలల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో, ఎంత భయంకరంగా కొట్టారంటే రక్తాలు కారుకుంటా ఉన్నారంట. ఆ రక్తం కారుకుంటా కనీసము ఆ సంఖ్యల్లో వేయబడి ఉంటే ఆ సంఖ్యలతోనే వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించారంట కదా. మనకు అన్నీ బాగున్నాయి కదా, మనకి చేతులు బాగున్నాయి, మనకి ఏ బంధకాలు లేవు, అంతా బాగున్నాం. కానీ మనం దేవుని స్తుతించలేము, పాట పాడి దేవుని ఆరాధించలేము, చప్పట్లు కొట్టలేము, హృదయపూర్వకంగా దేవుని ఆరాధించలేకపోతా ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో వీరిలాగా మనం ఎప్పుడైతే స్తుతించగలుగుతామో ఆ స్తుతించే సమయంలోనే
మన అనారోగ్యమైనటువంటి బంధకాలు తెగిపోతాయి, మన అప్పుల బంధకాలు తెగిపోతాయి, కుటుంబ సమస్యలు అనే బంధకాలు తెగిపోతాయి, విజయాన్ని మనం చూడగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోషాపాతు మీదకి కూడా ఒకసారి 4 దేశాల నుంచి దండైతే 4 రాజులు వారి సైన్యాలతో వచ్చారు. అటువంటి సమయంలో ఈ యొక్క యెహోషాపాతు దగ్గర చాలా మంది, కొన్ని లక్షల మంది సైన్యం ఉన్నారు. వారి మీద ఆధారపడలేదు. కానీ 4 దేశాల మీద నుంచి తన మీదకి దండెత్తి వచ్చినటువంటి శత్రు రాజులను జయించడానికి గాను వేరే రాజులను ఆశ్రయించలేదు, తన శక్తిని ఆశ్రయించలేదు, తనకున్న బలాన్ని, తనకున్న సైన్యాన్ని చూసుకోలేదు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని దగ్గర కూర్చొని దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ, ప్రభువా, ఈ గొప్పదైనటువంటి శత్రు సమూహాన్ని ఎదిరించి పోట్లాడటానికి, వారిని జయించడానికి మా శక్తి, మా బలము చాలదయ్యా. ఇప్పుడు మేము ఏం చేయాలో అసలు మాకు దిక్కే తోచట్లేదు, నువ్వే మా దిక్కు, నీవే మాకు దిక్కు ప్రభు అంటూ ఏం చేశాడంటే, ఈ లక్షల సైన్యం ఉన్నారు కదా యెహోషాపాతు దగ్గర, వాళ్ళని అందరినీ కూడా దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని సన్నిధిలో ఆయన గణపరిచి మహిమపరచడానికి సిద్ధపడి అంటున్నారు, ఇశ్రాయేలీయులారా, మీరు దిగులు పడొద్దు, మీరు భయపడొద్దు, మీరు జడియవద్దు. కానీ మీరేం చేయాలంటే యెహోవాను నమ్ముకోండి, మీరేం చెయ్యాలంటే ఆయన ప్రవక్తలను నమ్ముకోండి. ఇదిగో మీరు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆ దేవుని స్తుతించండి, ఆరాధించండి. ఇదిగో మన మీదకి వస్తున్నటువంటి ఈ శత్రు సైన్యం అంతటిని కూడా దేవుడు ఏం చేస్తాడు, తొలగేస్తాడు, వారి మీద మనకు విజయాన్ని ఇస్తాడు అని చెప్పినప్పుడు ఆ విధంగా ఇశ్రాయేలు మొత్తాన్ని కూడా సిద్ధపరిచాడు. సమస్త వాయిద్యాలతోటి సమస్త పరిశుద్ధ అలంకారాలను వారు ధరించుకొని మరి ఆ పరిశుద్ధమైనటువంటి ఆ వాద్య పరికరాలతోటి దేవుని స్తుతించడం, ఆరాధించడం వారు మొదలు పెట్టారు. ఎప్పుడైతే వారు స్తుతించడం, ఆరాధించడం మొదలు పెట్టారో దేవుడు ఏం చేశాడంటే ఆ యుద్ధంలోకి ప్రవేశించాడు. అక్కడ ఒక ప్రవక్త ప్రవచిస్తున్నాడండి, యెహోషాపాతు రాజా, ఇశ్రాయేలీయులారా, మీరు భయపడవద్దు, మీరు కాదు చేసేది యుద్ధం, మీ పక్షంగా దేవుడే యుద్ధాన్ని జరిగిస్తాడు. కాబట్టి మీరు ధైర్యపడవద్దు, దేవుడు ఆ శత్రువులందరూ కూడా మీ చేతికి అప్పగించబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన సమస్యలు మనకు శత్రువులాగా కనిపించవచ్చు, మనకున్నటువంటి ఇబ్బందులు, మనకున్నటువంటి కష్టాలు అవి మనం జయించలేనివిగా, వాటిలో నుంచి మనం బయటికి రాలేనటువంటి వారుగా, ఈ పరిస్థితుల్లో నుంచి నేను బయటకు రాలేను, ఇది నా వల్ల కాదు, ఇది నేను జయించలేను, ఇక నా పరిస్థితి ఇంతే, ఇక నా బ్రతుకు ఇంతే అని నువ్వు నిరాశపడవలసిన పని ఏమాత్రం కూడా లేదు. చేయాల్సింది ఒకటే, యెహోషాపాతు ఇశ్రాయేలీయుల మొత్తాన్ని దేవుని మందిరానికి సమకూర్చి దేవుని సన్నిధిలో వారు దేవుని స్తుతించి ఆరాధించి ఘనపరిచేలాగా వాడిని సిద్ధం చేశాడు. అంతే, వాళ్ళు కత్తి పట్టలేదు, యుద్ధం చేయలేదు, ఏం చేయలేదు, వాళ్ళు ఊరికి దేవుని స్తుతించారు అంతే. దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే ఆ వచ్చినటువంటి 4 దేశాల రాజులు, శత్రువులందరూ కూడా వారే ఒకరిని ఒకరు పొడుచుకొని ఒకరి మీద ఒకరు వాళ్ళే దాడి చేసేసుకొని వాళ్ళే చనిపోయారు. వారి యొక్క శవాలు నేలన రాలి. భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొను. నీ భారం నువ్వు మోయవలసిన పని లేదు, నీ భారాన్ని తెచ్చేవాడు, నీ సమస్యలు తొలగించేవాడు, నీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించే దేవుడు, నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు, నీకు మార్గం తెరుస్తాడు, నీకు ఆలోచన ఇస్తాడు. ఆ వాక్యంలో నుంచి ఎలా బయటికి రావాలి, అప్పుల్లో నుంచి ఎలా బయటికి రావాలి, ఆ కుటుంబ సమస్యల్లో నుంచి ఎలా బయటికి రావాలి, నీ శరీర అనారోగ్య పరిస్థితుల్లో నుంచి ఏ విధంగా బయటికి రావాలి, దేవుడే తన గాయపడిన హస్తంతో నిన్ను ముట్టి స్వస్థపరిచే దేవుడైనాడు. నువ్వు స్తుతించడం మొదలుపెట్టు, దేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది, దేవుని హస్తం నీ మీదకి వస్తుంది, దేవుడు నీకు సంపూర్ణమైన స్వస్థత ఇస్తాడు. ఉపవాసంతో ప్రార్థించు, నీ పరిస్థితులన్నీ కూడా దేవుని పాదాల దగ్గర పెట్టు, దేవుడు అద్భుతమైనటువంటి విడుదల, విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇక్కడ వీళ్ళు చేసినటువంటి పని అదే. అక్కడ ఇశ్రాయేలీయులు కూడా ఒకసారి ఏం చేశారు, ఎర్ర సముద్రం దగ్గర ఊరక మీరు నిలుచుండి చూడండి, నేడు యెహోవా మీకు కలుగు చేయి రక్షణ మీరు కన్నులారా చూస్తారు. ఆ విధంగానే దేవుడు ఏం చేశాడండి, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి
ఇశ్రాయేలుని ఆరిన నేల మీద నడిపించి అవతలకి చేర్చారు. వాళ్ళు వెంటాడుతూ వచ్చిన శత్రు సమూహం అంతా కూడా ఎక్కడున్నారు? ఎర్ర సముద్రం, నడి సముద్రంలో మునిగిపోయారు. ఇక ఎన్నడూ కూడా శత్రువులు కనిపించుకున్నారు. అలాగనే ఎరుకో గోడలు కూడా కూలిపోయినాయి కదా. ఏం చేశారు? ఆ ఎరుకో చుట్టూ వాళ్ళు తిరిగారు, అంతే, ప్రదక్షిణం చేశారు. 7వ రోజు 7 మార్లు తిరిగారు. గంభీరంగా వాళ్ళు దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. అప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి విజయాన్ని దేవుడిచ్చాడు. కాబట్టి స్తుతిలో చాలా గొప్ప శక్తి ఉందండి. స్తుతించడం ద్వారా నీకు నెమ్మది వస్తుంది. స్తుతించడం ద్వారా నీకు గొప్ప ఆదరణ కలుగుతుంది, విజయం వస్తుంది, విడుదల వస్తుంది. దేవుని నామాన్ని మహిమపరచగలుగుతున్నాం. ఇంకా 3వదిగా చూస్తే స్తుతి ఆరాధన అనేది విశ్వాస యాగం, అర్పణ అని అర్థం. స్తుతించడం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే దేవునికి స్తుతి యాగము అర్పిస్తున్నామంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన నామమును ఒప్పుకొనొచ్చు జీవ ఫలము అర్పించడము. ఏం చేయాలి? దేవుని నామాన్ని ఒప్పుకుంటూ ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునికి స్తుతి యాగము అర్పించాలి. ఎప్పుడైతే మనము ఇలాంటి విశ్వాసంతో కూడినటువంటి స్తుతి యాగమును మనము అర్పిస్తామో అప్పుడు దేవుడు అద్భుతంగా విజయాన్ని, దేవుడు ఆ యొక్క శ్రమల్లో కూడా దేవుడు మనకు గొప్ప నిరీక్షణను దేవుడు అనుగ్రహిస్తాడనమాట. దానియేలును కూడా మనం చూస్తే ఏం చేశాడు? దానియేలు ఏం చేశాడండి? 30 దినాల వరకు ఏ దేవునికి కూడా, ఏ మనిషికి కూడా తమ అవసరాలు చెప్పకూడదు, ప్రార్థన చేయకూడదు, మొరపెట్టకూడదు అని శత్రువులైనటువంటి ఈ సైన్యము కంకణం కట్టుకొని నెబుకద్నెజరు దర్యావేషు రాజు దగ్గరికి వెళ్ళి ఒక ఆజ్ఞను జారీ అన్నమాట. ఎందుకంటే దానియేలు ఎప్పుడు కూడా ఎంత బాధ్యతల్లో ఉన్నా, ఎంత ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా తన దేవుని స్తుతించడం, ప్రార్థించడం మాత్రం మానేవాడు కాదు. మనం అయితే ఏం చేస్తామండి? మనకి ఈరోజు పని ఎక్కువ ఉందంటే ఇక అలసిపోయాను, ఇక నా వల్ల కాదని చెప్పి ఏం చేస్తాం? ప్రార్థన పక్కన పెట్టేస్తాం కదా. లేకపోతే ఒక్కొక్కసారి సమయం ఉన్నా కూడా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, దేవుని సందులో ప్రార్థన చేయాలన్నటువంటి ఆ తలంపు, ఆలోచన లేకుండా వ్యర్థమైన వాటితో, వ్యర్థమైన స్థలాల్లో, వ్యర్థమైన వాటి దగ్గర కూర్చొని మనం మన సమయాన్ని చాలా దుర్వినియోగం చేసుకుంటూ ఉంటాం. కానీ చూడండి, ఇక్కడ ఒక గొప్ప స్థానంలో ఉన్నటువంటి దానియేలు, తనకి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి కదా. అతను ఈ యొక్క బబులోను దేశంలో ఒక మంచి స్థితిలో, ఒక మంచి స్థానంలో ఉన్నాడు. ఒక ప్రధానమైనటువంటి స్థానంలో తను ఉన్నప్పటికీ కూడా తనకి ఎన్నో బాధ్యతలు ఉన్నా కూడా దేవుని ప్రార్థన చేయటం మాత్రము ఎక్కడ కూడా ఆపినటువంటి వాడు కాదు. అంతేకాదు, ఈ ఆజ్ఞ జారీ చేయబడింది, ఈ శాసనము సంతకం చేయబడింది అని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఏం చేశాడు? దేవుని యొక్క సన్నిధిలోనే ప్రార్థన చేస్తూనే వస్తున్నాడు, తెలిసి కూడా చేస్తూ ఉన్నాడు. అది కూడా ఏదైనా రహస్యంగా చేసుకుంటున్నాడా? తలుపులు వేసేసుకొని, కిటికీలు వేసేసుకొని, ఎవరు కూడా కనిపించకుండా చేసుకుంటున్నాడా? కాదు. తన కిటికీలు యెరూషలేము తట్టు తెరచి బహిరంగంగా ప్రార్థన చేస్తూ దేవుని బ్రతిమలో ఆడుకుంటా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. చూశారు శత్రువులు, ఈ సైనికులు చూశారు, వెళ్ళిపోయి ఏం చేశారు? రాజుగారికి తెలియజేశారు. తీసుకుని వెళ్ళి సింహాల గుహలో వేసేసారు. ఆ సింహాల గుహలో వేసినప్పుడు అక్కడ కూడా ఏం చేస్తున్నాడండి? దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. ఆ సింహాల గుహలో కూడా దేవుని ఆరాధిస్తూనే ఉన్నాడు. తద్వారా దేవుడు ఏం చేశాడు? ఆ సింహాల గుహలోనికి దేవుడే తన దూతలను పంపించి ఆ సింహాల నోళ్ళను దేవుడు ఏం చేశాడు? మూసివేశాడు. ఆ సింహాల నోళ్ళు మూసి వేసినప్పుడు అవి ఎలా ఉన్నాయంటే, ఒక మన పెంపుడు కుక్కో లేకపోతే పిల్లో ఏదో మన దగ్గర ఆ స్నేహభావంతో, విశ్వాసంతో ఉంటాయి చూడండి, అలా ఉన్నాయి తప్పనిచ్చి జాలిగా చూస్తూ దానియేలుకి వెళ్ళి ఏ మాత్రము కూడా అసలు సింహాలని ఆ యొక్క
వాళ్ళు ఎలా సిద్ధం చేసి ఉంచుతారు? కొన్ని రోజుల దాకా ఆహారం లేకుండా అలా పెట్టేసి ఉంచుతారు. కానీ అవి ఎంతో ఆకలితోటి ఉన్నటువంటి సమయంలో ఈ వాటికి వేట దొరికిందంటే ఏం చేస్తాయి? ఇక అమాంతంగా పడి వాళ్ళని తినేసి ఆ రక్తం త్రాగేసి మాంసం తినాలని చెప్పి ఆశపడతా ఉంటాయి కదా సింహాలు. కానీ ఇక్కడ ఈ సింహాలు నోరు మూసేసి ఉన్నాయంటే ఎందుకు? దేవుని దూత ఆ సింహాల నోళ్ళలోనికి దిగి వచ్చింది, ఆ గుహలోకి దిగి వచ్చి ఆ సింహాల నోళ్లను మూసివేసింది కనుక అవి ఒక పెంపుడు సాధు జంతువుల్లాగానే అక్కడ కూర్చొని ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రాత్రి అంతా దర్యావేషుకు అసలుకి నిద్ర పట్టలేదు. చాలా ఆ బాధ, చాలా వేదన చెందుతూ ఉన్నాడు. ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు నేను సింహాల గుహ దగ్గరికి వెళ్ళాలా అని చెప్పి తెల్లవారక తొలికే ఆ సింహాల ఆ గుహ దగ్గరికి వచ్చి, జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నువ్వు సేవిస్తున్నటువంటి నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అంటే, అప్పుడు ఈ యొక్క దానియేలు అంటాడు, రాజు చిరంజీవి అవునుగాక. రాజా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనిపించాను, నీ దృష్టికి నేను ఏ నేరం చేసిన వాడిని కాదు కదా అని చెప్పి అన్నప్పుడు రాజు అత్యానంద భరితుడై సంతోషంతో దానియేలును బయటకు తీసేసి, ఎవరైతే ఆ కుట్ర పొందారో, ఎవరైతే నిందలు మోపారో, ఆ సింహాల గుహలోనికి వెళ్ళడానికి ఎవరైతే కారుకులయ్యారో వారిని, వారి భార్యలను, వారి పిల్లల్ని మొత్తాన్ని కూడా తీసుకుని వచ్చి ఆ సింహాల గుహలో పడవేయటం జరిగింది. అప్పుడు ఆ సింహాల ఆ గుహలో పడేసినప్పుడు అసలు ఆ కింద పడి పడక తోలికే నోరు తెరిసి ఏం చేసినాయి? అందుకొని ఎముకలు కూడా పొడి చేసేసినాయి అంట. చూసారా? దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో నమ్మకంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు. ఒకవేళ నీ జీవితంలో ప్రార్థన చేస్తున్నా, దేవుని స్తుతిస్తున్నా, ఇంకా కార్యాలు జరగలేదా, ఆ కార్యం నీ కంటికి కనిపించలేదా, ఆ ప్రార్థన జవాబు ఇంకా నువ్వు పొందుకోలేదా, అయినా కూడా ఏం చేయాలి? నువ్వు విశ్వాసంతో దేవుని స్తుతించాలి. ఒక రోజు ప్రార్థన చేసి, 2 రోజులు ప్రార్థన చేసి, 3 రోజులు ప్రార్థన చేసి, ఒక వారం రోజులు ప్రార్థన చేసేసి ఇంకా జరగదులే, నేను అనుకుంటానే ఉన్నానులే అనుకుంటూ నువ్వు లెగిసిపోయావనుకో, కార్యం పొందుకోలేదు. అది విశ్వాసం అనపడదు. విశ్వాస యాగము అంటే నువ్వు కార్యం చూడకపోయినా, నువ్వు ఆ ప్రార్థన జవాబు ఇంకా పొందుకోకపోయినప్పటికీ కూడా దేవుడు చేస్తాడు. దేవుడు గొప్పవాడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడని నువ్వు విశ్వాసంతో ఇంకా దేవుని గురించి అనేకులుగా చెబుతూ, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, అటువంటి విశ్వాసపు మాటలని నీ నోటితో మాట్లాడుతూ ప్రకటిస్తూ ఉన్నప్పుడు అదే విశ్వాస యాగము. అదే నీ ప్రార్థనకు దేవుడు అతి ఉన్నతముగా ఆశ్చర్యకరంగా జవాబు తీసుకొని వస్తుంది అనమాట. అంటే మన దేవుని ఎప్పుడు స్తుతించాలి? అన్నీ బాగున్నప్పుడు, అన్నీ చక్కగా ఉన్నప్పుడు, అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే కాదు. కానీ మన సమస్తం పోగొట్టుకున్నా, మన ఆరోగ్యం పోగొట్టుకున్నా, మన ఆస్తి పోగొట్టుకున్నా, మనకి ఎలాంటి శ్రమలు కష్టాల మధ్యలో మనం ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా దేవుని మీద విశ్వాసం తరగకుండా, దేవుని మీద విశ్వాసము సడలకుండా దేవుని స్తుతించే వారిలాగా ఉండాలి. యోబు అలాగనే దేవుని స్తుతించాడు కదా. ఏం చేసాడండి యోబు? తన పిల్లలు మొత్తం 10 మంది పిల్లలు పోయినా, తనకున్న పశువు సంపద పోయినా, తనకున్నటువంటి పనివారు పోయినా, ఆఖరికి తన యొక్క ఆరోగ్యం మొత్తం కూడా క్షీణించిపోయినప్పటికి కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. ఎంత గొప్ప విశ్వాసం కదా అది. ఆ విధంగా మనం దేవుని స్తుతించే వారిలాగా ఉండాలండి. ఎప్పుడు మనం ఆ విధంగా దేవుని స్తుతించగలుగుతామో, ఎప్పుడు ఆ విధంగా విశ్వాసముతో మనం మాట్లాడగలుగుతామో, ఎప్పుడు ఆ విధంగా విశ్వాసంతో దేవుని సన్నిధిలో మన ఆత్మీయ జీవితాన్ని నడిపించుకోగలుగుతామో, మన జీవితంలో పొందుకోనిదంటూ ఏది కూడా ఉండదు. హబక్కుకు కూడా అంటాడు కదండి, అంజూరపు చెట్లు ఫలించకపోయినా, ద్రాక్ష తోటలు కాపుకు రాకపోయినా, చేలో పంట పైరు రాకపోయినా, చెలలో పశువులు లేకపోయినా, ఏమి లేకపోయినా, మొత్తం కంప్లీట్గా ఊడ్చుకొని పోయినా, నేను మాత్రం యెహోవానే స్తుతిస్తాను.
నా రక్షణకర్త అయినటువంటి దేవుని యందు నేను ఈ విధంగా నిరీక్షణ కలిగి ఉంటాను. ఎంత గొప్ప విశ్వాసం కదా! అటువంటి విశ్వాసం దేవుని పట్ల మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు మన పట్ల జరిగిస్తాడండి. ఇంకా స్తుతి అనేది 4వదిగా దేవుని సన్నిధిని మన మధ్యకు ఆహ్వానించుకుంటూ ఉన్నాం అనమాట. ఏం చేస్తున్నాం? స్తుతి దేవుని సన్నిధిని ఆహ్వానిస్తూ ఉందన్నమాట, ఆకర్షిస్తూ ఉందన్నమాట. అందుకని 22వ కీర్తన 3వ వచనములో ఉన్నది, ఇశ్రాయేలు స్తుతులపై ఆసీనుడైనటువంటి దేవుడు. మనం మన ప్రార్థనలో కూడా ఈ పదాన్ని వాడుతూ ఉంటాం కదా. ఏమని? ఇశ్రాయేలు స్తుతులపై ఆసీనుడు ఒక దేవా, మా స్తుతులపై కూడా నీవు ఆసీనుడు కమ్మని దేవుణ్ణి ఆహ్వానిస్తూ ఉంటాం కదా. మనం ఎప్పుడు దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తూ ఉంటామో దేవుడు మన మధ్యలోనికి దిగి వస్తాడండి. ఏం చేస్తాడు? దేవుడు మన మధ్యలోనికి దిగి వచ్చి మన స్తుతి ఆరాధన మీద ఆయన ఆసీనుడు, స్తుతి సింహాసనం మీద ఆయన ఆసీనులు అవుతారనమాట. మన స్తుతిని దేవుడు ఆస్వాదిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు, దేవుడు దానిని అంగీకరిస్తాడనమాట. నెహెమ్యాలో కూడా ఈ మాట ఉంటది, మీరు యెహోవా యందు ఆనందించటము వలన బలాన్ని పొందుకుంటారు. నెహెమ్యా 8వ అధ్యాయం 10వ వచనములో ఉంటదన్నమాట. మనం దేవునిలో ఆనందించేటప్పుడు, దేవుళ్ళు ఆనందిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని కనపరుస్తూ ఈ కృతజ్ఞత స్తుతులు మనము దేవునికి ఎప్పుడైతే అర్పిస్తూ ఉంటామో దేవుడు మన యందు ఆనందించి గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. నీకు నెమ్మదినిస్తాడు, సమాధానం ఇస్తాడు, సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. చివరిగా చూస్తే లేయా ఏం చేస్తుంది? అదే అనుభవంలోనికి వచ్చిందండి. అదే అనుభవంలోకి వచ్చింది. లేయా ఏం చేస్తుంది? దేవుని స్తుతించడం మొదలుపెట్టింది. ఆ దేవుడు నా శ్రమను చూసేడు అంటుంది, దేవుడు నా మొర విన్నాడు అని ఉంటుంది. ఇంకా నా భర్త నన్ను హత్తుకుంటాడు కదా అని చెప్పి 3 పిల్లలకు కూడా 3 కుమారులకు పేర్లు పెడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు పూర్తిగా దేవుని మీద విశ్వాసం ఉంచింది, పూర్తిగా దేవుని మీద ఆనుకుంటూ ఉంది. ఇప్పుడు పూర్తిగా దేవుని ప్రేమ మీద దేవుడే తనను హత్తుకోవాలి, తాను దేవుని హత్తుకోవాలని తాను నిర్ణయించుకుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆమెని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమెకి ఇక మనుషులు ప్రేమించట్లేదు, మనుషుల ప్రేమ నేను పొందుకోలేకపోతున్నాను, నేను ఒంటరిగా ఉంటున్నాను, అందరి చేత చెదిరించబడుతూ ఉన్నాను, అందరి చేత తృణీకరించబడుతున్నాను. ఇక ఏంటి నా బ్రతుకు? ఇక ఇంతేనా? నా బ్రతుకంత ఏడిపోయినా, నా బ్రతుకంత ఈ బాధలేనా, నా బ్రతుకంత ఈ కష్టాలేనా, ఎందుకు వచ్చింది అసలుకి అని నువ్వు ఏమి నిరాశ పడవలసిన పని లేదు. దేవుని స్తుతించు అంతే. ప్రతి పరిస్థితిలో కూడా, సంతోషమైన దుఃఖమైనా, అది నీ కుటుంబం వర్ధిల్లుతున్నప్పుడు, ఆశీర్వదించబడుతున్నప్పుడు, మేలులు పొందుకున్నప్పుడు అయినా, లేదు నీకు కష్టాల్లో, నష్టాల్లో, అన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించు చాలు. దేవుడు ఏం చేస్తాడండి? నీకు దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు, విడుదలిస్తాడు. ఆయన ప్రేమ, ఆయన ఆదరణ, ఆయన సంతోషం నీ జీవితంలో అనుభవించగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ విధంగా లేయవలే మనము కూడా దేవుని స్తుతించే వారిలాగా ఉందాం. దానియేలులాగా దేవుని స్తుతించుదాం, నెహెమ్యాలాగా దేవుని స్తుతించుదాం. దావీదు కూడా ఏం చేస్తున్నాడండి? ప్రతి విషయంలో అసలు స్తుతి అంటేనే మొట్టమొదటిగా మనకు కనిపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దావీదు దినమునకు 7 మార్లు దేవుని స్తుతిస్తూ ఉంటాడంట, 3 మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాడంట. స్తుతే తన జీవితంలో పరిపూర్ణంగా నింపబడుతూ ఉంటుంది. ఒక గొప్ప రాజు అయినప్పటికీ, ఉన్నతమైన స్థానంలో, ఉన్నతమైన బాధ్యత మధ్యలో ఉన్నప్పటికీ కూడా దేవుని స్తుతించే అనుభవాన్ని దావీదు కలిగి ఉన్నాడు. కాబట్టి దావీదును దేవుడు అంటాడు, నా హృదయానుసారుడైన మనుషుడు, నాకు ప్రియమైనటువంటి వాడు, నాకు ఇష్టమైనటువంటి వాడు. దానియేలు గురించి కూడా దేవుడు అదే మాట తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఆ విధంగా స్తుతించుదాం. యెహోషాపాతు దేవుని స్తుతించాడు. ఈ విధంగా మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ భక్తులందరూ కూడా దేవుని ఏ విధంగా స్తుతిస్తూ వచ్చారో, వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చూస్తూ వచ్చారో, ఈ అనుభవాలన్నీ కూడా మళ్ళీ మనం ధ్యానం చేస్తూ, నెమరు వేసుకుంటూ, తలపోసుకుంటూ అటువంటి స్తుతించే అనుభవాన్ని నాకు దయచే ప్రభువా. ప్రతి పరిస్థితుల్లో కూడా నిన్ను ఆరాధించాలి, నిన్ను కనపరచాలి, నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. అటువంటి స్తుతి
ఆరాధన చేసే అనుభవంలోనికి నన్ను నడిపించని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుని మాటలు దీవించును గాక.